కొడతారు అనుకున్నారు అంతా కూడా. ఏదో వచ్చేస్తారు, వాళ్ళు వచ్చి ఏదో చేస్తారని చెప్పిన ఒక ఆలోచనతో ఎక్కువ శాతం ఓట్లేశారు. ఆ హామీలను నెరవేర్చలేకపోయారు. ఇవ్వనటువంటి హామీలు కూడా చాలా వరకు నెరవేర్చాం. ఇద్దరు కనుక ఎదురు పడితే యుద్ధమే అంటారు. తెలుగుదేశం కార్యకర్తల యొక్క మోటార్ సైకిళ్లు బడ్డీగొడ్డు తగలబెట్టారు. ఆయనకు మీపై ఉన్న నమ్మకం ఎలా కుదిరాయి? మన మీద ఒక మంచి అనేది ఒక ముద్రతో నా మీద ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. టీడీపీకి ఇంకా భవిష్యత్ కష్టమే అంటున్నారు. ఫెయిల్యూర్ ప్రభుత్వం ఉండడం తప్ప సక్సెస్ ప్రభుత్వం మాత్రం అనుకోవట్లేదు. జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఇసుక రీచ్ పాలసీని ఇదంతా తీసుకొస్తుంది కదా. డబ్బులు దోసుకోవడానికి తప్ప ఇసుక విధానం అనేది పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారు చెప్పినా సరే అంటించుకున్న నాదులే లేరు, దోచుకుంటున్నారు. అది మార్నింగ్ మాత్రం ఇసుక చేయాలి అంటే నైట్ కూడా చేస్తారు. సుబ్బయ్యగూడెంలో ఈ ఇసుక అక్రమాల్లో భాగంగా ఒక వ్యక్తి మరణించారు. హాస్పిటల్ తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించారు. ఏదో టిప్పర్ యాక్షన్ చేసి క్రియేట్ చేశారు తప్ప. అంటే ప్రత్యక్ష ఉద్యమాలు చేయకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవరైనా కానీ క్వశ్చన్ చేస్తే. వైసీపీకి టీడీపీకి మధ్య గొడవ జరిగింది అంటారు. మా వాళ్ళు దెబ్బలు తగిలి ఏలు కట్ అయిపోయింది. అదేవిధంగా ముక్కు కూడా ఆపరేషన్ చేశారు. సామినేని ఉదయభాను గెలుపొందారు. సో ఈ గడిచిన ఏడాదిలో ఆయన ఇచ్చిన హామీలని నెరవేర్చారా? ఇంతవరకు రద్దు చేయడం కాదు, ఇంతవరకు పూర్తి అవ్వాల. 3,300 ఇళ్ళు ఇవ్వలేకపోదు, పని కంప్లీట్ చేసి ప్రజలకు నీళ్ళు ఇవ్వలేకపోతాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. కొంగర మల్లయ్య గట్టు వంటి ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై వాళ్ళ ఖాతాలో వచ్చిన డబ్బులు ఆ గ్రామ నాయకులు, నియోజకవర్గ నాయకులు కాజేస్తున్నారు. ముడి ఇనుప ఖనిజం విషయంలో మీపై చాలా ఆరోపణలు వచ్చాయి. మేము ఆ విధంగా ఉన్నట్టయితే ఎన్నో కోట్లు సంపాదించే ఉన్నా తప్ప. దశాబ్ద కాలం పాటు సేవలందించిన నాయకుడు, ప్రజల సేవల్లో విరామం మెరుగని పాలకుడు. ఆయనే జగ్గయ్యపేట మాజీ టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారు. సో ఈ రోజు మన ప్రజా ప్రతినిధి ఆయనే. ఆయన ప్రస్తుతం మనతోనే ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో నమస్తే సార్. నమస్తే. ఎస్ సార్, శ్రీరామ్ రాజగోపాల్ గారు అనే ఇంత మంచి పేరున్న మిమ్మల్ని ఈ పేరుతో కాకుండా శ్రీరామ్ తాతయ్య అని అందరూ పిలుస్తూ ఉంటారు. కారణం ఏంటి? మా ముత్తాత గారి పేరు శ్రీరామ్ రాజగోపాల్. అప్పట్లో వాళ్ళ మనవాళ్ళు పేరు పెట్టి పిలవకుండా తాతయ్య తాతయ్య అని పిలిచి ఇంట్లో ఏ విధంగా అయితే పిలుచుకున్నారో అదేవిధంగా ఫ్రెండ్స్ కానీ సర్కిల్ మొత్తం కూడా తాతయ్య అని పిలుస్తున్నారు. అదేవిధంగా మేము పాపులర్ అయ్యడం జరిగింది. ఓకే, సో అలా మిమ్మల్ని శ్రీరామ్ తాతయ్య అని పిలవడం వచ్చింది. ఓకే, అసలు శ్రీరామ్ రాజగోపాల్ గారు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? అసలు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి కూడా, నేను కళాశాల చదువుతున్న రోజుల్లోనే ఇంటర్మీడియట్లోనే కాలేజీ స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్ చేస్తూ డిగ్రీ ఫైనల్ ఇయర్లో కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యాను. ఆ తర్వాత కూడా నేను వ్యాపారం చేస్తూ కూడా ప్రజలకు అందుబాటులో ప్రజాసేవలు చేయడం వలన నన్ను రాజకీయాలు రావడం జరిగింది. నేను ప్రత్యేకంగా రాజకీయాల కన్నా సేవలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను. ఆ విధంగా సేవలుగా ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వటం వలన, అందరూ అందుబాటులో ఉండటం వలన ఒకసారి మున్సిపల్ చైర్మన్గా, 2 సార్లు శాసనసభ్యుగా గెలిచాను. అనుకోకుండా రాజకీయాలు వచ్చాయి, కానీ రాజకీయాల మీద కోరిక కాదు, నేను ప్రజలకు అందుబాటు ఉండి ప్రజలు నా మీద ఉన్నట్టు విశ్వాసం మీద గెలిపించారు తప్ప రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండి ఇష్టమై మాత్రం రాలేదు. అది కాలేజీలో ఉన్నప్పటి నుంచి నేను ప్రజలతో ఉన్నట్టు ఇంటరాక్షన్ వల్ల, ప్రజలతో పరిచయాల వల్ల నేను రాజకీయాలు రావడం జరిగింది. అదే తర్వాత అంతా కూడా ప్రజలకు ఏదో చేయాలి అనే సంకల్పంతోనే వారు ఆహ్వానించారు, మీరు వచ్చారు. ఓకే, ఈ జగ్గయ్యపేట నియోజకవర్గంలో మీ రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? రాజకీయ ప్రస్తావం అంటే యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్గా 4 years చేశాను. 10 ఏళ్ళు శాసనసభ్యులుగా చేశాను. ఈ 14 ఏళ్ళు కూడా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏమాత్రం నాకున్న అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఆ సమయం కేటాయిస్తూ
వాళ్ళకి అందుబాటులో సర్వీస్ చేశాను. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఎందుకంటే ఎక్కడ పోయినా ఒక మంచివాడని చెప్పి నన్ను అంటారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఎవరు కూడా పబ్లిక్గా కామెంట్ చేస్తారో కానీ ఇంటర్నల్గా నా మీద ప్రతిపక్ష కార్యకర్తలు కూడా మా ముందు మాట్లాడడానికి అవకాశం లేదు అంటానికి కూడా అంటారని చెప్పి కూడా నమ్మకం విశ్వాసం ఉందమ్మా. 2009 ఎన్నికల్లో గెలిచారు ఎమ్మెల్యేగా, అలాగే 2014 ఎన్నికల్లో కూడా. సో 2009, 2014 ఎన్నికల్లో గెలిచిన శ్రీరామ్ రాజగోపాల్ గారు 2019 ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతారు అనుకున్నారు అంతా కూడా, కానీ అలా జరగలేదు. కారణం ఏంటి? ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆలోచన ఏదో కొత్త ప్రభుత్వం కొత్త పార్టీ అధికారం వస్తే ఏదో చేస్తారని చెప్పని ఒక హై ఎక్స్పెక్టేషను, ఒక తప్పుడు ఆలోచన, అంటే వాళ్ళకి తెలియక అమాయకత్వం, ఏదో వచ్చేస్తారు వాళ్ళు వచ్చి ఏదో చేస్తారని చెప్పిన ఒక ఆలోచనతో ఎక్కువ శాతం ఓట్లేశారు. అప్పటికి కూడా మాకు వాళ్ళకు ఉన్నటువంటి పర్సంటేజీ 1.52% మాత్రమే డిఫరెన్స్ ఉంది. నాకు ఓడిపోయినంత ఏమాత్రం బాధ లేదు, ఎందుకంటే నేను తప్పులు చేసి ఉంటే, నా మీద ఆరోపణలు ఉంటే నేను ఓడిపోతే బాధపడాలి. నాని శాయశక్తులా నేను ప్రజాసేవ చేస్తూ ఓడిపోయానంటే ప్రజల ఆలోచన వేరే విధంగా ఉండొచ్చు. ప్రజల ఆలోచన విధంగా మెజారిటీ పీపుల్ ఓటు వేశారు కాబట్టి దాని గురించి నేను మాత్రం ఆలోచించట్లేదు, నేను దాని గురించి బాధపడ పడట్లేదు. ఓకే, అంటే గతంలో ఎన్నికల సమయంలో ఏవైతే అభివృద్ధి పనులకు సంబంధించిన హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చలేకపోయారు, అందుకే ఓటమి పాలయ్యారు అనే ఆరోపణలు ఉన్నాయి. సో ఏం లేదమ్మా, ఇచ్చినటువంటి హామీలు, ఇవ్వనటువంటి హామీలు కూడా చాలా వరకు నెరవేర్చాం. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని గ్రామాలు చేసాం. ప్రత్యేకంగా జగ్గయ్యపేట పట్టణంలో గత 40 సంవత్సరాలుగా కృష్ణానది జలాలు కావాలని చెప్పి ప్రజల కోరిక, దాన్ని కూడా మేము మొత్తం పూర్తి చేసాం. ఎన్నికల కోడ్ రావటం వలన దాన్ని ప్రారంభోత్సవం చేయలేకపోయాం. పూర్తి పనులు అయిపోయి ఓన్లీ ఎలక్ట్రిక్ కనెక్షన్ మాత్రమే మోటార్స్కి ఇవ్వాలి. 90% వర్క్ అయిపోయింది. అది కూడా అయిపోయి ఎలక్షన్ అయిపోయి 1 year అయినా సరే ఇప్పటికీ ఈనాడు ప్రభుత్వం చేయకపోవడం కారణం ఏంటంటే ఆ క్రెడిట్ ఏదో జగ్గయ్యపేట ప్రజలకు ఆ రోజు తాతయ్య గారు చేశారు, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అని చెప్పి అంటారని ఉద్దేశంతో దాన్ని అట్లా మభ్య పెడుతున్నారు. త్వరలో అది కూడా ప్రారంభమైంది. ఆ క్రెడిట్, ఆ యొక్క ఇది తప్పకుండా నేను చేశానని ప్రజల హృదయాలు ఉంటుందని నమ్మకం ఉంది. అదేవిధంగా జగ్గయ్యపేట టౌన్లో 3300 G+3 ఎన్టీఆర్ హౌసింగ్ మేము లబ్ధిదారులను సెలెక్ట్ చేసాం. ఇల్లు కూడా పూర్తిగా కట్టుబడి అయిపోయింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసి ఫినిషింగ్ వర్క్లు చేయకుండా ఉన్నారు. అది కూడా మాది ఎన్నికలు అనేది ఒక 2 నెలల ముందు రావటం వలన అనుకున్నట్టు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కావచ్చు, హౌసింగ్ స్కీము మేము ఇవ్వలేకపోయాం, కానీ దానిలో పూర్తిగా పనులు అయిపోయాయని చెప్పి నేను అనుకుంటున్నాం. ఓకే, అంటే మీ హయాంలో ఎన్ని ఇల్లు కట్టించారు? జగ్గయ్యపేట పట్టణంలో 3300 అర్బన్ హౌసింగ్, అదేవిధంగా టౌన్లో ఇండివిజువల్ హౌసెస్ ఒక 1000, అదేవిధంగా గ్రామాల వాడే కాన్స్టిట్యున్సీ చూస్తే దగ్గర 10,000 ఇళ్ళు మా 5 ఏళ్ల సమయంలో మేము నిర్మాణం శాంక్షన్ చేయడం జరిగింది. సామినేని ఉదయభాను, శ్రీరామ్ రాజగోపాల్ గారు ఇద్దరు కనుక ఎదురు పడితే ఒకరికొకరు యుద్ధమే అంటారు, అది ఎంతవరకు నిజం? అది ఏమాత్రం లేదమ్మా, ఎటువంటిది మాటే లేదు, అటువంటి అవకాశం లేదు. నేను ఎటువంటి పరిస్థితులు ప్రశాంతంగానే ఉంటాను. ఇప్పుడు ఆ విధంగా పరిస్థితులు కూడా ఇక్కడ అదేం లేవు, అటువంటిది ఏం లేదు. ఓకే, మరి గతంలో ఎన్నికల సమయంలో 2009 ఎన్నికల్లో నామినేషన్ టైంలో వాళ్ళు అడావిడి చేశారు. ఎందుకంటే అక్కడ కమలా డేటా సెంటర్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క ఊరేగింపు చేస్తూ తెలుగుదేశం కార్యకర్తల యొక్క మోటార్ సైకిళ్ళు బడ్డీగొడ్డు తగలబెట్టారు, దాని మీద కేసులు పెట్టారు. ఆ తర్వాత నేను ఎన్నికైన తర్వాత ఆ 10 సంవత్సరాలు ఎక్కడ కూడా గొడవలకి, ఘర్షణలకి, కేసులకి ఏమాత్రం తావు లేకుండా మేము ఉన్నాం. కానీ ఈ 5 సంవత్సరాలు మాత్రం ఆ విధంగా పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎన్నికైన తర్వాత, వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1 yearలో అటువంటి పరిస్థితులు మాత్రం కనపడలేదు. చంద్రబాబు గారితో మీకున్న చనువు, ఆయనకు మీపై ఉన్న నమ్మకం, ఈ సాన్నిహిత్యం ఇవన్నీ ఎలా కుదిరాయి? అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియరు, చాలా అనుభవం ఉంది. అందువల్ల వారు అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎవరు ఎటువంటి దాని విషయం మీద ఆయనకు ఎప్పుడు ఆలోచన ఉంటారు కాబట్టి ఆయన మీద ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి మన బిహేవియర్ ఏంది, ఫ్యామిలీ హిస్టరీ ఏంది, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారు అనే విషయం మీద ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాకప్ చేసుకుంటూ మన మీద ఒక మంచి అనేది ఒక ముద్రతో నా మీద ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకోసం నేను ఒక విధంగా
ఈరోజు ఎమ్మెల్యేగా లేకపోయినా సరే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు దృష్టిలో ఒక మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు గారి తర్వాత ఎవరు అంటే ఆబ్వియస్లీ లోకేష్ గారి పేరే చెప్తారు. అయితే లోకేష్ గారి నాయకత్వంపై చాలా విమర్శలు ఉన్నాయి. సో వాటిపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా చూస్తారు వాటిని? ఎటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారు చాలా సమర్థమైన నాయకుడు. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడు. మేము చాలామంది చాలాసార్లు మేము ఎమ్మెల్యేస్గా ఉన్నప్పుడు మేము కలిసినప్పుడు కానీ మేము చెప్పేది వింటారు, చాలా తక్కువ మాట్లాడతారు. ఆయన ఏదైతే చెప్తారో ఖచ్చితంగా చేస్తారు. సాధ్యపడే పని చెప్తారు తప్ప సాధ్యం కానిది ఇది అవకాశం లేదు అని చెప్తారు తప్ప తిప్పుకోవటం సాధ్యం కాని పని చెప్పడం ఉండదు. కాబట్టి తప్పకుండా లోకేష్ గారు మంచి సమర్థమైన నాయకుడు. తప్పకుండా భవిష్యత్తులో మాకు మంచి నాయకుడు రాష్ట్రాలు దూరుతారని మేము ఆశిస్తున్నాం. సో టీడీపీ ఓటమికి అమరావతి అంశం కూడా ఒక కారణమని చాలా మంది అనుకుంటున్నారు. సో అది ఎంతవరకు? అది ఏ మాత్రం కాదమ్మా. అమరావతి రాజధాని ఒకటి అనుకోవడానికి కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా సీట్లు తగ్గిపోయినాయి. ప్రజలను వాళ్ళు మభ్యపెట్టి ఈ ఒక్కసారి ఓటేయమని ఎన్నో రకాలైన అద్భుతమైనటువంటి హామీలు, అది అమలుకు సాధ్యపడినట్టు హామీలు ఇచ్చి ప్రజలను మాయ చేశారు తప్ప అమరావతి రాజధాని విషయం వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందన్నమాట. ఆ వాస్తవం. ప్రజలు ఆహ్వానించారు, వారు వచ్చారు, జగన్ ప్రభుత్వం అనేది వచ్చింది. చెప్పిన హామీలు, చెప్పిన పథకాలు అవన్నీ కూడా అమలు చేస్తున్నారు కదా. అమ్మఒడి పథకం అవనివ్వండి, రైతు భరోసా అవనివ్వండి, జగనన్న చేయూత, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు. కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు చేస్తున్నారు. సో ఇలానే కనుక జగన్ ప్రభుత్వం చేసుకుంటూ పోతే టీడీపీకి ఇంకా భవిష్యత్ కష్టమే అంటున్నారు. అది ఏ మాత్రం కూడా అభూత కల్పనమ్మ. అమ్మఒడి స్కీమ్ చూస్తే ఇద్దరు పిల్లలుంటే ఒకళ్ళకి మాత్రం వాళ్ళు ఇస్తున్నారు అమ్మఒడి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎంతమంది సంతానం ఉన్నా, ఇద్దరున్నా ముగ్గురున్నా వాళ్ళ స్కాలర్షిప్లు ఇవ్వటం వల్ల ఆ కుటుంబంలో కాలేజ్ చదువుకున్నా లేకపోతే స్కూల్ చదువుకున్నా, వాళ్ళు ప్రైవేట్ స్కూల్ చదువుకున్నా సరే ఆ స్కాలర్షిప్లు వచ్చేది. ఇప్పుడు ఇద్దరున్నా ముగ్గురు ఒక్కడికే స్కాలర్షిప్ రావడం వల్ల మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ అమ్మఒడి పథకం కానీ మిగిలిన ప్రభుత్వం, ఈరోజు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజలకు పేపర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద యాడ్సే తప్ప అందుబాటులోకి ప్రజలకు ఉపయోగపడి చాలా తక్కువ అని భాషిస్తాం. అందువల్ల టోటల్గా ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం ఉండడం తప్ప సక్సెస్ ప్రభుత్వం మాత్రం అనుకోవట్లేదు. ప్రజలు అన్ని విధాలుగా ఇసుకుపోయారు. ఒకవైపు ఉపాధి దొరక్క, ఇసుక గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచితంగా ఇసుక ఇచ్చేవాళ్ళు, ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే అందరూ ముందుకు వచ్చేవాళ్ళు. ఈరోజు ఇసుక లేకపోవడం వల్ల, అధిక ధర ఉండటం వల్ల ఆడు తాపీ మేస్త్రి కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, అన్ని విధాలు కూడా వర్క్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ విధంగా టోటల్గా ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం మేము ఆశిస్తున్నాం అంటున్నాం. అంటే అసలు ఏ మాత్రం కూడా సక్సెస్ అవ్వలేదు అంటారా జగన్ ముఖ్యమంత్రిగా ఈ గడిచిన ఏడాదిలో? చాలా తక్కువ. ఎందుకంటే ప్రచారం మాత్రం పేపర్లో ఎవరు ఖర్చు పెట్టని విధంగా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఇచ్చేసి ఇన్ని పథకాలు ఇచ్చాం, ఆ పథకాలు ఇచ్చామని చెప్పి అన్నారు. టైలర్స్, అదేవిధంగా ఈ సెలూన్ షాపులు, ఈ విధంగా రజకులు అని చెప్పి స్త్రీకి చూస్తూ ఉంటే దానిలో 100 మంది అప్లై చేస్తే ఒక 10 మంది మాత్రం ఇస్తున్నారు. మేము అందరూ ఇస్తామని చెప్తున్నారు. ఆ విధంగా టోటల్గా ముక్కుపడిగా ఇస్తున్నారు. డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది తీసేసి 45 వయసు నుంచి 60 సంవత్సరాల ఆడవాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. దానిలో చూస్తే ఈ డ్వాక్రా మహిళలు 45 నుంచి 60% చూస్తే డ్వాక్రా మహిళ మొత్తం కూడా 90 లక్షల నుంచి 1 కోటి మంది ఉంటే 45 నుంచి 60 వయసు ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ, 10%, అంటే 10 లక్షల మంది ఉన్నారు. ఈ 90 లక్షల మంది కూడా ఆ రుణమాఫీ అవ్వకపోవడంలో వాళ్ళు పూర్తిగా బ్యాంకులకు వడ్డీలు కడతా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఇసుక గురించి ఇందాక మాట్లాడారు, కూలీలు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు ప్రెసెంట్ అని. కానీ గత ప్రభుత్వంలో ఈ జగ్గయ్యపేటలో కూడా ఇసుక మాఫియా అనేది జరిగింది అని. సో ఇలాంటి ఇసుక మాఫియాని అరికట్టడం కోసమే జగన్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఈ ఇసుక రీచ్ పాలసీని ఇదంతా తీసుకొస్తుంది కదా. ఒక్కసారి గ్రామాల్లో కానీ ఈ జగ్గయ్య పట్టణంలో కానీ కనుక్కుంటే గత ప్రభుత్వాలు ఇసుక పాలసీ ఏ విధంగా ఉంది, ఈనాడు ఇసుక ప్రభుత్వం పాలసీ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచిస్తే, గతంలో ఇసుక కావాలంటే చాలా ఫ్రీగా, ఫర్ ఎగ్జాంపుల్ జగ్గయ్య పట్టణానికి ఒక ట్రాక్టర్ ఇసుకలో 1000 రూపాయలు వచ్చేది. ఈరోజు జగ్గయ్య పట్టణంలో ఇసుక కావాలంటే ఒక ట్రాక్టర్ 3,500 4,000 రూపాయలు. అది కూడా ఆన్లైన్ ద్వారా రాదు.
ఎవరైతే వాళ్ళ నాయకులు వైఎస్ఆర్ నాయకులు వైఎస్ఆర్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి డబ్బులు కడితే ఇసుక వస్తూ ఉంది. అంటే ఈ విధంగా దోపిడీ అనేది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా వాళ్ళ నాయకులకి జోబులు నిడుతూ ఉన్నాయి. ఇసుకలో చాలా ఘోరాది ఘోరంగా ఉంది. ఏ గ్రామంలో చూసినా ఇసుకలకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇసుక పూర్తిగా నాయకుల చేతిలోనికే డబ్బులు దోసుకోవడానికి తప్ప ఇసుక విధానం అనేది పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఇసుక మాఫియా వల్ల టీడీపీ ఓటమి చెందింది అంటే మీ సమాధానం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా విచారణ ఎంక్వైరీ చేస్తే తెలుసుకుంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక విధానం ఏ విధంగా ఉంది, ప్రజలకు ఏ విధంగా ఇసుక అందుబాటులో ఉంది, ఈనాడు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటుంది, ఏ విధంగా ధరలు పెరిగిపోయినాయి. ఒకసారి ఆలోచిస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నక్కకి నాగలో కారుగా ఉన్నటువంటి డిఫరెన్స్ ఉంది. ఆ రోజు చక్కగా అందుబాటులో ఉండి తక్కువ ధర క్వాలిటీ కావాల్సిన వస్తుంది. ఈరోజు ధర విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ అందుబాటు విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నాం. ఓకే, జగన్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అని మీరు అంటున్నారు. కానీ దేశంలోనే 4వ బెస్ట్ సీఎంగా జగన్ ఎన్నికయ్యారు. సో దాని గురించి మీరేమంటారు? అది అమ్మా, ఈ రిపోర్ట్స్ పేపర్లు ఇవన్నీ కూడా మనం ఏమాత్రం కూడా అలా బూస్టప్ ఫేర్స్ ఇస్తూ ఉంటారు. ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఘోరాది ఘోరంగా అప్పులు చేస్తూ ఉన్నారు. నిజంగా ఒకసారి చూస్తూ ఉంటే ఏ ఆస్తులు కూడా ప్రభుత్వ ఆస్తులు పూర్తిగా మిగిలేట్లు ఆస్తులు మొత్తం అమ్ముకుంటూ ఏదో స్కీములు చేస్తూ ఉంటే ఆదాయం రావడానికి ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా ఉంటే చివరికి మన భవిష్యత్తు కానీ మన భావితరాల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా భయాందోళనలో ఉందన్నమాట. అందువల్ల ఇది పూర్తిగా ఫెయిల్యూర్ ప్రభుత్వం. దాన్ని గొప్పగా చెప్పుకోవడం తప్ప ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇక కాంగ్రెస్ లో మీరు సామినేని గారు ఎలా ఉండేవారు? మీ సాన్నిహిత్యం కానీ ఇదంతా ఎలా ఉండేది? బాగానే ఉండేవాళ్ళం. ఆ రోజు నేను టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 10-15 ఏళ్ళు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. అతను శాసనసభ్యుడిగా చేశాడు, నేను మున్సిపల్ చైర్మన్గా చేశాను. అదే టైంలో ఆ రోజు బాగానే ఉండేవాళ్ళం. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదో నేను ఎదుగుతున్నా అని చెప్పని మా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వీటి వల్ల మేము డిఫర్ అయ్యాం. ఆ రోజు దుకాణాల విషయంలో కోట్లు వెడల్పు చేస్తూ ఉంటే హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికి కూడా బలవంతంగా కోట్లు కట్టేసి మా అన్నతమ్ముడి మీద కూడా కేసు పెట్టినప్పుడు మేము డిఫర్ అయ్యాం. ఆ డిఫర్ అవడంతో అంతకుముందు మంచిగా ఉండేవాళ్ళం. అంటే జగన్ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూడా టీడీపీ వైఫల్యం చెందింది అనుకోవచ్చా? అమ్మా, ఇక్కడ ఏంటంటే గతంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండేది. గతంలో ఎక్కడ చూసినా కమ్యూనిస్టులు కానీ ఎవరైనా సరే, తెలుగుదేశం కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు, ఫెయిల్యూర్ అయితే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ధర్నాలు రాస్తారోకలు చేసేవాడు. ఈరోజు ప్రభుత్వం ఒక నియంత పాలన, ఎవరైనా కనుక దాన్ని మనం స్ట్రైక్ చేస్తానో లేదా నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, నాయకుల మీద కేసులు పెట్టడం ఇటువంటి చేస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళు నిజంగా నేను ఏ పార్టీ అయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పాపం ఏ మాటకి ఆ మాట ఎక్కడైతే ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా వాళ్ళు ఎండగడతారు. అటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఏం మాట్లాడలేక భయాందోళన, ఎందుకంటే కేసులు పెడతారు అనే భయాందోళన ఉండబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికి కూడా మా చంద్రబాబు నాయుడు గారు నాయకులతో కార్యకర్తలతో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎప్పటికీ ప్రజలు తీసుకెళ్ళమని చెప్తా ఉన్నారు. ఆ విధంగా చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఈ కరోనా కావచ్చు, ఎక్కువ మంది రోడ్డు మీద రాకపోవడం, ర్యాలీ చేయడానికి అవకాశం లేకపోవడం, ఎండకట్టలేకపోవడం అంటున్నారు. కానీ ప్రజల్లో ఎప్పటికప్పుడు మా కార్యకర్తలు నాయకులు డిస్కస్ చేస్తూ ఇంటరాక్ట్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. పెనుగంచిప్రోలు మండలం సుబ్బయ్యగూడెంలో ఈ ఇసుక అక్రమాల్లో భాగంగా ఒక వ్యక్తి మరణించారు అనేది ఉంది. సో దాని గురించి మీ సమాధానం ఏంటి? పోయిన నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులు ఆ క్వారీని మేనేజ్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ నాయకులు వాళ్ళు చేస్తూ ఇసుక టిప్పర్ ద్వారా డంప్ చేస్తుంటే అన్లోడ్ చేస్తూ ఉంటే వెనక ముఠావాడు ఉన్నాడు కూడా తీసుకోకుండా దాని ఇసుక అన్లోడింగ్ వలన దాంట్లో పడిపోయి చనిపోయారు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించారు. ఏదో టిప్పర్ యాక్సిడెంట్ చేసి క్రియేట్ చేశారు తప్ప వాస్తవంగా ఇసుక దాని మీద పడి ఆ మనిషి చనిపోయాడు. చివరికి ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళతో రాజీ పడి ఏదో యాక్షన్ జరిగింది పోలీసులు మేనేజ్ చేసుకున్నారు. అంతే తప్ప నిజంగా పూర్తిగా ఇసుక క్వారీలు ప్రభుత్వాలు సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్ల, సరిగ్గా ఆపరేట్ చేయకపోవడం వల్ల ఆ యొక్క యాక్షన్ జరిగింది. ఈ విధంగా దోపిడీ, ఈ విధంగా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రోడ్లు కూడా పాడైపోతా ఉన్నాయి.
ప్రజలు ఎంతమంది ఎన్నిసార్లు చెప్పి కంప్లైంట్స్ ఇదివరకు గతంలో తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చినా సరే వచ్చేవాడు, విఆర్ఓ వచ్చి విఆర్ఏ చాపేవాడు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారు చెప్పినా సరే అంటించుకున్న నాదే లేరు, దోచుకుంటున్నారు. అది మార్నింగ్ మాత్రం ఇసుక చేయాలి అంటే నైట్ కూడా చేస్తారు. స్టాక్ పాయింట్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన ఖమ్మం తెలంగాణ జిల్లాలో పూర్తిగా ఇసుక వెళ్ళిపోతూ ఉంది. అంటే ఇసుక పూర్తిగా అక్రమం జరుగుతూ ఉన్నా, గ్రామాలు పూర్తిగా అక్రమం జరుగుతున్నా సరే ప్రభుత్వ అధికారులు, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు చెప్పినా సరే స్పందన లేదు. ఇది పూర్తిగా ఇసుక దోపిడీ యొక్క ప్రభుత్వం చెప్తా ఉన్నాం. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంతగా అక్రమాలు చేస్తుంటే మీరు సమర్థవంతంగా అడ్డుకోలేకపోతున్నారు అనుకోవచ్చా? అమ్మా ఒకటమ్మా, ఇక్కడ ఏంటంటే మేము పేపర్స్ పెడతా ఉన్నాం, అధికారులకు ఫోన్ చేస్తూ ఉంటాం, కంప్లైంట్స్ మెయిల్ ద్వారా పెడతా ఉన్నాం. ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే బుట్ట తాకలు చేస్తున్నారు తప్ప ప్రజల్లో లోపల ఎవరికి వాళ్ళకు బర్నింగ్ లాగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలు పూర్తిగా బర్నింగ్, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఎప్పటికీ మా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం మా యొక్క తెలుగుదేశం మా నాయకుడు చంద్రబాబు నాయుడు అందరి యొక్క నియోజకవర్గంలో ప్రతి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా ఇది వాళ్ళకి ఫెయిల్యూర్స్ని మేము ఎంటగడుతూనే ఉన్నాం. అంటే ప్రత్యక్ష ఉద్యమాలు చేయకపోవడానికి కారణం ఏంటి? దీనికి రెండమ్మా, ఇక్కడ కరోనా ఉన్న ఎక్కువ మంది మొబిలైజ్ అవ్వడానికి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాన్ని తప్పకుండా ఈ నిబంధనలు అందరూ కూడా పాటిస్తారు కాబట్టి ఆ విధంగా పాటిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది నాయకుల మీద పాపం గ్రామాల్లో ఉన్నాం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవరైనా కానీ క్వశ్చన్ చేస్తే ఎంఆర్ఓ దగ్గరికి పోయో లేకపోతే పోలీస్ అధికారులు పోయి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పంటే వాళ్ళ మీదే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఈవెన్ బీజేపీ కూడా వాళ్ళు ఏ మాట ఎండగడుతున్నారు. కానీ ఎంత మాత్రం అంటే వాళ్ళు కూడా అంతంత మాత్రంగానే ఈ పోలీసు కేసులకి ఈ యొక్క ప్రభుత్వానికి భయపడి పబ్లిక్ ఎండగడటానికి కనపడకుండా చెప్పబోతుంది. ఓకే, వత్సవాయి మండలం తాళూరు గ్రామంలో వైసీపీకి టీడీపీకి మధ్య గొడవ జరిగింది అంటారు. సో దాని గురించి మీ సమాధానం ఏంటి? అమ్మ అది ఎంత దుర్మార్గం అంటే అక్కడ ఇనానమస్గా గ్రామ పంచాయతీని ఇనానమస్గా ఎంపీటీసీని ఇనానమస్గా చేద్దామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మా తెలుగుదేశం కార్యకర్తలు అడిగినప్పుడు మేము కూడా ఏమన్నామంటే దానికి సరే ఎందుకు ఎన్నికల్లో మరి ఎంపీటీసీ ఒకళ్ళు సర్పంచ్ ఒకళ్ళు అంటే ఇనానమస్గా ఇండిపెండెంట్గా ఇద్దామని చెప్పాడు. ఓకే అన్నాం. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క కుటుంబ సభ్యులకి సర్పంచ్ కావాలన్నారు, మేము ఇస్తామని చెప్పాను. ఎంపీటీసీ మా నాయకుడికి ఇస్తామన్నారు, ఓకే అన్నాం. ఆ తర్వాత వాళ్ళే వచ్చి ఎవరో కొత్త నాయకుడికి ఎందుకు మనం హైదరాబాద్ వచ్చారు లేకపోతే వాళ్ళకెందుకు మనం చేద్దామని చెప్పి వాళ్ళు వెనక్కి తగ్గారు. వెనక్కి తగ్గినప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్పంచ్ క్యాండిడేట్గా వాళ్ళు ఇస్తామన్నారో వాళ్ళకి వాళ్ళు ఇవ్వనన్నాక వాళ్ళు మా దగ్గర రావటం, మేము వాళ్ళకి మేము మా తరఫున మా పార్టీ మీరు కొత్తగా వచ్చినా సరే మీకు సర్పంచ్ ఇస్తామని చెప్పాను అన్నప్పుడు వాళ్ళు పోటీకి రెడీ అయ్యారు. ఆ తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ బాగా బలం చేకూరింది. బలం చేకూరిన తర్వాత దాన్ని ఏదో విధంగా వాడు భయపెట్టాలి, ఇబ్బంది పెట్టాలని చెప్పని మా కార్యకర్తల మీద మా నాయకుల మీద వాడు దాడి చేస్తున్నారని చెప్పి 2 రోజులు చెప్తున్నప్పటికి కూడా పోలీసు దృష్టి తీసుకొచ్చినప్పుడు సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్ల మా వాళ్ళను కొట్టారు. మా వాళ్ళు దెబ్బలు తగిలి ఏలు కట్ అయిపోయింది. అదేవిధంగా ముక్కు కూడా ఆపరేషన్ చేశారు. హాస్పిటల్ ఉంటే మా వాళ్ళు పెట్టిన కేసును చాలా చిన్న కేసు పెట్టారు. వాడు కొద్దిపాటి దెబ్బలున్నా మా వాళ్ళకి 307 పెట్టి రిమాండ్ 10 రోజులు రిమాండ్ చేశారు. అంటే పూర్తిగా అక్కడ వాళ్ళు మా తాళూరు గ్రామంలో మా పార్టీ బలం చేకూరుతుంది ఇప్పుడు ఉద్దేశంతో మా వాళ్ళ మీద దాడి చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసు ఎన్నిసార్లు మొత్తుకున్నా సరే వాళ్ళు మాత్రం మేమేమీ చేయలేము, మా యొక్క ఒత్తిడి ఆ విధంగా ఉందని చెప్పి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఆ విధంగా తాళూరు గ్రామంలో వాళ్ళు మా మీద దాడి చేసి మా మీద కేసులు పెట్టారు. దాన్ని మేము చింతిస్తున్నాం. సరే ఏదైనా సరే దాన్ని పోరాటం చేస్తాం. ఓకే, సో వైసీపీ తరపున జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాను గెలుపొందారు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో. సో ఈ గడిచిన ఏడాదిలో ఆయన ఇచ్చిన హామీలని నెరవేర్చారా? జగ్గయ్యపేట పట్టణంలో చూస్తూ ఉంటే మేము చేశాక ఎన్నికల కోడ్ వచ్చినటువంటి కృష్ణానది జలాలు కావచ్చు, ఏదైతే ఎన్నికల ముందు ఎన్టీఆర్ హౌసింగ్ G+3 అపార్ట్మెంట్ 3,300 కట్టి ఉంటే ఆ రోజు ఎన్నికల ముందు ఒక లెటర్ పంపించాడు ఉదయభాను అతని మీద లెటర్ ప్యాడ్ మీద, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మొత్తం కూడా రద్దు చేస్తామని చెప్పి లెటర్ పంపించాడు. ఇంతవరకు రద్దు చేయడం కాదు, ఇంతవరకు పూర్తి అవ్వాల. 3,300 ఇళ్ళు ఇవ్వలేకపోదు. కృష్ణానది వాటర్ పూర్తిగా పని అయిపోయినప్పటికి కూడా అది పని కంప్లీట్ చేసి ప్రజలకు నీళ్ళు ఇవ్వలేకపోతాడు. అదేవిధంగా గ్రామాలు చూస్తూ ఉంటే ఆ రోజు
తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు చేసిన సిమెంట్ రోడ్డు తప్ప కొత్తగా ఏమీ చేయలేదు. మా ప్రభుత్వంలోనే పూర్తిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగింది తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. గతంలో మేము 10 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు 10 ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా తప్పుడు కేసులు. ఈరోజు ఇందుపల్లి గ్రామం కావచ్చు, తాళూరు గ్రామం కావచ్చు, రాత్రి మన పెదమోదుపల్లి కావచ్చు, ఎక్కడ చూసిన సెక్షన్ 3లు 307లు ఈ విధంగా భయాందోళనలు చేస్తూ మేము ప్రశాంతంగా శాంతియుతంగా మేము పరిపాలన చేస్తే వాళ్ళు ఏకాటికి కూడా దోపిడీతో ఏమాత్రం తప్పుడు కేసులు పెడితే హింసిస్తున్నారు. పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, మీ గత 10 ఏళ్ల పాలనలో మీరు సాధించిన విజయాల గురించి చెప్పగలరా? మేము సాధించిన విషయాన్ని చూస్తే అన్ని గ్రామాల్లో కూడా పూర్తిగా మేము రోడ్లు ఏర్పాటు చేసాం. ప్రత్యేకంగా జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ అనేది జగ్గయ్యపేట నుంచి విజయవాడ దాకా కూడా ఏ ప్రభుత్వ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్స్ లేవు. మేము ఆ రోజు ఆర్ఏ కెమికల్ ఇండస్ట్రీస్ వాళ్ళ ద్వారా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 15 బెడ్స్ ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకుని దానికి చాలా సంతోషం ఫీల్ అవుతున్నాం. అంతకుముందు 25 బెడ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే దాన్ని 50 బెడ్గా ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేసాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము జగ్గయ్యపేట నియోజకవర్గంలో వ్యవసాయ భూములు అన్నిటికీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా శంకుస్థాపన చేస్తే ఈరోజు వాళ్ళు చేయలేకపోయారు. గ్రామాల్లో ఒకటి గ్రామానికి మండలం టు కనెక్టింగ్ రోడ్డు పూర్తిగా వేసాం. ఈ విధంగా అభివృద్ధి ప్రతి గ్రామాల్లో అభివృద్ధి చేయడం కానీ, అదేవిధంగా జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేయడం కానీ, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూల్ లాగా అన్ని స్కూల్స్ కూడా బెంచెస్ ఏర్పాటు చేయటం కానీ, ప్రభుత్వ పాఠశాల పిల్లలకి ప్రైవేట్ స్కూల్ లాగా టైల్స్, బెల్ట్లు, అదేవిధంగా షూస్ కూడా మేము డోనర్స్ తాను ఇప్పించాం. అటు ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, గ్రామాల రోడ్డు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, గవర్నమెంట్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కావచ్చు, అన్ని విధాలు కూడా మేము ఆ రోజు చాలా చక్కగా చేశామని చెప్పి మేము సంతోషపడుతున్నాం, ధైర్యంగా సగర్వంగా చెప్పుకున్నాం. అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇస్తున్న క్రమంలో తవ్వుతున్న మట్టి కానీ, కొంగర మల్లయ్య గట్టు వంటి ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా చాలా దోపిడీ. ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం అనేది కొంత పార్ట్ లేబర్ కాంపోనెంట్, కొంత పార్ట్ మెటీరియల్ కాంపోనెంట్. లేబర్ కాంపోనెంట్ ఎంత ఎక్కువ చేస్తే అంత మెటీరియల్ కాంపోనెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ కాన్స్టిట్యున్సీలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గ్రావెల్ కావాలంటే మనుషులు తవ్వుకొని అది రోడ్డు లెవెల్ చేసి ఆ ప్లాట్ లెవెల్ చేస్తే లేబర్ కాంపౌండ్ పెరిగి మెటీరియల్ కాంపౌండ్ వస్తాయి. కానీ పూర్తిగా మిషన్ల ద్వారా తవ్వేసి జేసీబీలు పొక్లైన్ ద్వారా తవ్వి టిప్పల ద్వారా దాన్ని తోలుకొని అది మొత్తం కూడా మనుషుల ద్వారా తవ్వారని చెప్పని ఒక 1000కి ఒక లేబర్గా చేసి ఫర్ హెడ్ 10,000 రూపాయలు డ్రా చేస్తే 1000 రూపాయలు మాత్రమే ఆ లేబర్కి ఇస్తా ఉన్నారు, ఆ కార్మికుడికి 9,000 రూపాయలు వాళ్ళ నాయకుడు కాజేస్తున్నారు. ఈ విధంగా ప్రతి గ్రామంలో ఎక్కడైతే ఇంటి స్థలాలు ఉన్నాయో ఇంటి స్థలాల్లో మా నియోజకవర్గంలోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకం అనేది ఇళ్ల స్థలాల కోసం తోలినటువంటి గ్రావెల్ మొత్తం కూడా మిషన్ ఉపయోగించి దాన్ని మనుషులు చేశారని చెప్పి లేబర్ కాంపౌండ్ పెంచి వాళ్ళ ఖాతాలో వచ్చిన డబ్బులు ఆ గ్రామ నాయకులు, నియోజకవర్గ నాయకులు కాజేస్తున్నారు. ఈ విధంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా దోచుకుంటున్నారని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. కొంగరమలై గట్టు నిజంగా అది పూర్తిగా ఏమాత్రం కూడా ప్రభుత్వం యొక్క జీవోలు లేకుండా, అనుమతులు లేకుండా మైన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇళ్ల స్థలాలకు కానీ, ఇండస్ట్రీస్కి కానీ ఎవరైనా ప్రైవేట్గా లేఅవుట్ చేసినా సరే వాళ్ళకే మట్టి తోలుకుంటూ దోపిడీ చేస్తా ఉన్నారు. గ్రావెల్ కావచ్చు, గ్రావెల్ మైన్ కావచ్చు, శాండ్ కావచ్చు, అదేవిధంగా వైన్ కావచ్చు, ఇవన్నీ కూడా దోపిడీ చేస్తున్నారని చెప్పి మేము చెప్తున్నాం. అదేవిధంగా ఇంటి స్థలాల విషయంలో 15 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు ఎకరం ఉంటే 40 లక్షల రూపాయలు, 35 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళ నాయకులు నిజంగా జగ్గయ్యపేట టౌన్లో చూస్తూ ఉన్నాం. ఒక చోట 25 లక్షల రూపాయలు ఎకరం కొంటూ దాన్ని ప్రభుత్వం నుంచి 45 లక్షల రూపాయలు క్లెయిమ్ చేస్తున్నారు. ఆ యొక్క ల్యాండ్ ఓనర్కి మాత్రం 25 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మా కాన్స్టిట్యున్సీలో భూములు కొనుగోలు విషయంలో కూడా దోపిడీ చేశారు. అదేవిధంగా ఇదే కాదు, ఇక్కడే కాదు, రాష్ట్రంలో కూడా భూమి కొనుగోలు విషయంలో పేపర్లో ఏదైతే కదరగా వస్తున్నాయో అది వాస్తవంగా అది పూర్తిగా దోపిడీ గురవుతూ ఉంది. పేద ప్రజలకు ఇచ్చే భూముల కొనుగోలులో కూడా వీళ్ళు దోచుకుంటా ఉన్నారు.
మరి ఈ సమస్యను మీరు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చా? అది జగన్ ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది కూడా కదా. అది ఈ రోజమ్మా పేపర్లో కొన్ని వస్తూ ఉంటే మేము ఏదైతే మా తెలుగుదేశం పార్టీ సంబంధించిన సోషల్ యాప్, మన వాట్సాప్ యాప్లు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, అదేవిధంగా మనుషులు వచ్చినప్పుడు వారితో మాట్లాడి పదే ఆ విషయంగా డిస్కస్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా ఎంత ఘోరం అంటే నియంత పాలన ఏ విధంగా ఉందంటే సోషల్ మీడియాలో, వాట్సాప్లో వాళ్ళ పేరు మెన్షన్ చేయకపోయినా సరే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. అప్పటికీ మా వాళ్ళు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ విధంగా ప్రభుత్వ దోపిడీ నుంచి సోషల్ మీడియా ద్వారా ఎండగడుతూనే ఉన్నాం. తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు ప్రజల రోడ్డుకు ఎక్కుతారు. వాళ్ళకి మేము సపోర్ట్గా ఉండి ఈ ప్రభుత్వాన్ని చేసేటువంటి అవినీతి అక్రమాన్ని అరికడతామని చెప్పి ఎండకడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ముడి ఇనుప ఖనిజం విషయంలో మీపై చాలా ఆరోపణలు వచ్చాయి. వాటిపై మీ సమాధానం ఏంటి? ఏదమ్మా? ముడి ఇనుప ఖనిజం విషయంలో ఆ విషయం కూడా నిజంగా ప్రజలు కూడా తెలియజేయాలమ్మా. ఓకే, మా వాళ్ళకి స్పాంజిన్ ఇండస్ట్రీ ఉంది. ఓకే, ఆ స్పాంజిన్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ముడి ఇనుము మేము బళ్ళారి ద్వారా కానీ కర్నూలు ద్వారా మేము తీసుకొచ్చుకునేవాళ్ళం. అప్పుడు కొంతమంది రైతులు వాళ్ళ పొలాల్లో మా దగ్గర ఏంటంటే ఆ గండ్రాయి మలకాపురం ఏరియాలో వ్యవసాయ భూముల్లో కూడా ఇనుప ఖనిజం ఉంది. కాకిరాయి అంటారు దాన్ని. రైతులు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏరేసినటువంటి రాయి వాళ్ళు ప్రత్యేకంగా పక్కన పడేసి అధికారులు ఎవరైతే మైనింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ రాయి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి అది ఇండస్ట్రీ తోలేవాళ్ళు. అది కూడా తప్పు అని చెప్పినప్పుడు మాకు బాబు అటువంటి ఎవరైతే కొంతమంది సప్లయర్స్ అట్టు ఉన్నప్పుడు మరి ఆ విధంగా రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి ఆ కాకిరాయి మాకు వద్దని చెప్పి ఆఫ్ చేసాం. మేకాడికి కూడా కర్ణాటక అదేవిధంగా కర్నూలు నుంచి మేము ఐరన్ తెచ్చుకున్నాం తప్ప అవినీతిగా కాకిరాయి మేము సొంతంగా చేయడం అనేది ప్రసక్తే లేదు. మేము ఆ విధంగా ఉన్నట్టయితే ఎన్నో కోట్లు సంపాదించే ఉన్నాం తప్ప మేము నిజాయితీగా ఉన్నాము తప్ప అవినీతి ఆదాయానికి ఇప్పుడు కూడా మేము పాల్పడలేని చెప్తున్నాం. మీరిచ్చిన హామీలో ఇంకొక ముఖ్యమైన హామీ ఆటో నగర్ ని అభివృద్ధి చేస్తాం జగ్గయ్యపేటలో అన్నారు. మరి అది నెరవేర్చలేకపోయారే అనుకోవాలి. చాలా బాగా డెవలప్ అయిందమ్మా. ఒకసారి ఆటో నగర్కి వెళ్ళి చూస్తే ఆటో నగర్లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో నగర్ ఏ విధంగా ఉంది. 8 కోట్ల పెట్టి అంతర్గత రోడ్లు వేయటం కానీ ఇండస్ట్రీస్ చాలా వరకు వేకెంట్ ఉన్న సైడ్లో చాలామంది ఇండస్ట్రీస్ కట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఆటో నగర్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు పూర్తిగా డెవలప్ అయిందన్న విషయం మాత్రం మేము చెప్తున్నాం అమ్మా. కౌన్సిల్లో 24 మందికి 23 మందిని గెలిపించిన శ్రీరామ్ రాజగోపాల్ గారు ఇప్పుడు గెలవడానికి అవస్థలు పడుతున్నారా? ఓకేనమ్మా, ప్రజల ఆలోచన ప్రజలు నాయకుల మీద ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఉండొచ్చు. ఫస్ట్లో ఉన్నటువంటి క్రేజ్ తగ్గొచ్చు. ఓకే, తర్వాత ప్రజలే అర్థం చేసుకుంటారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు, నేను ఎమ్మెల్యే లేనప్పుడు ఏ విధంగా ఉన్నారు, ప్రజలు ఆలోచించుకుంటారు. తప్పకుండా ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ మార్పు వచ్చినప్పుడే ముందుకు పోదామని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, మరి సామినేని ఉదయభానుని ఎదుర్కోవడానికి మీ వ్యూహం ఏంటి? తప్పకుండా ఏదైతే వాళ్ళ ప్రభుత్వ ఫెయిల్యూర్ కావచ్చు, వాళ్ళ అక్రమాలు కావచ్చు, వాళ్ళ అవినీతి కావచ్చు, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్కి ప్రభుత్వానికి ఎవరైతే ఆ పార్టీకి ఓట్లు వేశారో వాళ్ళ అనుచరులు, వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గుసగుసలాడుతున్నారు. ఎన్నో మాటలు చెప్పారు, మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాము అని చెప్పి హామీలు మాయ మాటలు చెప్పి ఎక్కడ కూడా వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు కూడా సాటిస్ఫై చేయట్లా. ఏ కాడికి కూడా వాళ్ళ సంపాదన, వాళ్ళ కుటుంబ సంపాదన తప్ప వైఎస్ఆర్ కార్యకర్త నాయకులకు ఏమాత్రం ఆదాయం రావడానికి కూడా ఇచ్చిన హామీ నెరవేరట్లేదు. కాబట్టి వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా వాళ్ళ ఫెయిల్యూర్సే, వాళ్ళకి అరాచకమే, వాళ్ళకి అవినీతే మాకు బలం అని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే వచ్చే ఎన్నికల్లో మీ ప్రత్యర్థి తప్పుల్ని చూపించి, అంటే వాళ్ళ తప్పుల మీద మీరు గెలవాలనుకుంటున్నారా లేకుంటే మీ బలం మీద గెలవాలనుకుంటున్నారా? తప్పకుండా అమ్మా, ఎప్పుడైతే ప్రత్యర్థి యొక్క అవినీతి కావచ్చు, అరాచకం కావచ్చు, ప్రజల్లో వాళ్ళకి సరైనటువంటి ఇది లేకపోవటం కావచ్చు, మేము ఉన్నప్పుడు ఏ విధంగా అందుబాటులో ఉన్నాం, ఏ విధంగా సేవ చేసాం, ఏ విధంగా నిజాయితీగా ఉన్నామని చెప్పి ప్రజలు తప్పకుండా కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మేము ఏ విధంగా ఉన్నాం,
గతంలో మేము మా యొక్క ఆలోచన విధానం మేము ప్రజలతో ఇంటరాక్ట్ అయింది, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఎప్పటికప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటారు. కాబట్టి ఆ కంపారిజన్లో మెజారిటీ పీపుల్ మా మీద లైక్ చేస్తారని మేము అనుకున్నాం. తప్పకుండా మా యొక్క మంచితనే మా బలం మాకు కావచ్చు, వాళ్ళకి అవినీతి అరాచకమే వాళ్ళ బలహీనత అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే అన్ని కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చాలా బాగా నడుస్తోంది. అంటే పింఛన్ అవ్వనివ్వండి, ఏదైనా సరే వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగా ముందుకెళ్తుంది ప్రజల్లోకి అనుకుంటున్నారు. ఒకవేళ వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని మీరు అస్త్రాలుగా ఎలా మార్చుకుంటారు? ఒకటి, మా వాలంటీర్ వ్యవస్థ ఎట్టుందంటే చివరికి తహసీల్దార్ కావచ్చు లేకపోతే మున్సిపల్ కమిషనర్ కావచ్చు వాళ్ళకన్నా ఎక్కువ పెత్తనం చేస్తూ వాలంటీర్స్ ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళ పార్టీ వాళ్ళ అయితేనే సానుభూతి పనులు అయితేనే వాళ్ళకి పెన్షన్ ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాము, లేదా అప్లోడ్ చేయము. చివరికి సచివాలయం వెళ్తే మీరు వాలంటీర్ ద్వారా రావాలి, పెన్షన్ అప్లై చేయాలన్నా, రేషన్ కార్డు అప్లై చేయాలన్నా, ఇంటి స్థలాలకు అప్లై చేయాలన్నా సరే మీరు వాలంటీర్ ద్వారా రావాలంటున్నారు. చివరికి ఈ కరోనా అటువంటి వ్యాధి టెస్టులు చేసిన తర్వాత వాటి రిపోర్ట్స్ కావాలని చెప్పి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కానీ ఏమేమి అడిగితే మా దగ్గర ఉండవు, వీళ్ళు ఉన్నటువంటి వాలంటీర్ దగ్గరే మీకు రిపోర్ట్స్ వస్తాయని చెప్పండి. చివరికి అంటే ఏదైతే రాజకీయంగా రిక్రూట్ అయినటువంటి వాలంటీరు ఎంఆర్ఓ దగ్గర లేని ఇన్ఫర్మేషను, డాక్టర్ దగ్గర లేని ఇన్ఫర్మేషను వాలంటీర్కి వస్తున్నారు. వాలంటీర్స్ కూడా వాళ్ళ ఇష్టారాష్ట్రంగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ పార్టీ అనుకూలంగా ఉన్న వాడికి సర్వీస్ చేస్తున్నారు తప్ప పూర్తిగా వాలంటీర్స్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పి అనుకున్నాం. అలాగే మీ హయాంలో జగ్గయ్యపేట బస్టాండ్ వద్ద పార్కును ఏర్పాటు చేశారు. అయితే పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు అంటున్నారు. సో దానికి పరిష్కారం ఎప్పుడు? ఎక్కడదమ్మా? జగ్గయ్యపేట బస్టాండ్ వద్ద పార్క్. బస్టాండ్ ఆల్మోస్ట్ బస్టాండ్ బాగా డెవలప్ అయింది. బస్టాండ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఈ ఆటోలు కానీ ట్యాక్సీ రావటం వలన ఈ ప్రైవేట్ బస్సులు పోయేవాళ్ళు తప్ప బస్సులు రూట్లు తగ్గినాయి. బస్టాండ్ అంటే ప్రత్యేకంగా నేషనల్ హైవే బస్టాండ్ కావాలని చెప్పి ప్రజల కోరిక. అక్కడ పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్స్ ఉండటం వలన హైవేలో బస్టాండ్ ఏర్పాటు చేయడం తప్ప జగ్గయ్యపేట బస్టాండ్ పూర్తిగా డెవలప్ అయింది. దాన్ని ఇప్పుడు చేయాల్సింది కూడా ఈ ప్రభుత్వం చేయవలసింది కూడా ఏం లేదు. బస్టాండ్కి ఆనుకునే అక్కడ గ్రంథాలయం డెవలప్ చేసాం, పార్క్ డెవలప్ చేసాం బస్టాండ్కి ఆనుకొని. ఎందుకంటే వచ్చిన ప్యాసింజర్కి అనుకూలంగా ఉండటం కోసం, టైంపాస్కి లైబ్రరీ పోవడం కోసం కానీ పార్క్ పోవడానికి పూర్తిగా డెవలప్ అయింది. ఆర్టీసీ బస్టాండ్ అన్ని విధాలుగా డెవలప్ చేసాం. నేషనల్ హైవే మీద అటు చిల్లకల్లు కానీ అదేవిధంగా ఎస్ఎంపేట రోడ్ దగ్గర బస్టాండ్ రిక్వెస్ట్ స్టాప్ కావాలని చెప్పి ప్రజల కోరిక. దానికి ప్రైవేట్ ల్యాండ్ దొరకలేదు. ఇప్పుడైతే ప్రైవేట్ ల్యాండ్ దొరికి డెవలప్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు చెప్పినట్టు ప్రతిపాదన చేసినటువంటి స్థలం అది బస్టాండ్కి అనుకూలంగా ఉండకపోవచ్చు అని చెప్పి ఆర్టీసీ అధికారులు అన్నారు. ఆ విధంగా కాకుండా బస్టాండ్ మాత్రం అన్ని విధాలు డెవలప్ చేసామమ్మా. సిమెంట్ ఫ్యాక్టరీ నుండి కాలుష్యం వస్తుంది. సో దాని గురించి ఏం చెప్తారు? గతంలో సిమెంట్ ఇండస్ట్రీస్ అనేది పొల్యూషన్ వచ్చేది. ఈరోజు మాత్రం ఇండస్ట్రీస్ పూర్తిగా లేటెస్ట్ టెక్నాలజీతో, అంటే ప్రభుత్వం కూడా నిబంధనలు బాగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా అన్ని నిబంధనలు అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఏమాత్రం కూడా పొల్యూషన్ బయట రాకుండా చేస్తున్నారు తప్ప ఆ పొల్యూషన్ వస్తే మేము కూడా ప్రజలు ఊరుకోరు, మేము కూడా దానికి వ్యతిరేకిస్తాం. అందువల్ల నిబంధనల ప్రకారం ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. ఏదైనా కొన్ని ఇండస్ట్రీస్ కెమికల్ ఇండస్ట్రీస్ ఈ యొక్క సేరంపేట రోడ్లో ఆటో నగర్ ఇండస్ట్రీ ఏరియాలో కొన్ని ఇండస్ట్రీస్ కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళ వల్ల పొల్యూషన్ ఇబ్బంది అని ప్రజలు దాని పోతా ఆందోళన చేస్తున్నారు. దాన్ని మేము కూడా మద్దతు ఇస్తాం. అటువంటి ఇండస్ట్రీస్ ఏదైనా అటు వాటర్ పొల్యూట్ కావచ్చు లేకపోతే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, అటువంటి ఏదైతే మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అక్రమ మద్యం రవాణా బాగా ఎక్కువగా ఉంది. అయితే ఈ అక్రమ మద్యం రవాణాలో అధికార పార్టీలో ఉన్న కొంతమంది హస్తం ఉంది అని ఆరోపణలు ఉన్నాయి. అది నిజమేనమ్మా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ విధానం ఆదాయం రావాలని చెప్పి ఒక్క కాన్సెప్ట్తో ఇష్టరాజ్యంగా బ్రాండ్ నిజంగా దేశంలో ఎక్కడ జరగనట్టు సొంత బ్రాండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు డుమ్ డుమ్మను లేకపోతే ఏదో పేరు పెట్టేసి ఫర్ యూత్ అని పెట్టేసి వాళ్ళ సొంత బ్రాండ్తో చాలా చీప్ క్వాలిటీని చాలా అధిక ధరలతో అమ్ముతాను. పక్కన తెలంగాణ రాష్ట్రంలో కన్నా ఇక్కడ వైను చాలా అధిక ధరకు అమ్మటం, అదేవిధంగా ఆ క్వాలిటీ కూడా ఎక్కడ లేకపోవడం వలన ఎక్కువ మంది ప్రజలు మాకు తెలంగాణ బోర్డర్ అవడం, తెలంగాణ పోవడం, దీన్నే ఆసరగా తీసుకొని
వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు చివరికి వాలంటీర్స్ కూడా అక్కడిని తీసుకొచ్చి ఆ మద్యం అమ్ముకున్నారు. పూర్తిగా వైన్ విషయంలో వాళ్ళ రాష్ట్ర అధినాయకులు సంపాదించుకున్నారు. సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ సొంత బ్రాండ్తో వాళ్ళ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కన్సర్న్ మినిస్టర్స్కి ఆదాయం రావడం ముఖ్యం తప్ప ప్రజల ఆరోగ్యం కానీ ప్రజల యొక్క అందుబాటు ప్రజలకు కావాల్సినటువంటి బ్రాండ్స్ కూడా లేవు. రేట్ ఎక్కువ ఉంది, వాళ్ళకి కావాల్సిన విధంగా దోసుకుంటున్నారు. ఈ విధంగా పూర్తిగా వైన్ విషయంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. టీడీపీ హయాంలో ముక్త్యాల, అలకనంద అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించారు అండ్ 500 కోట్ల వరకు కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ఒకటమ్మా, ఆ రోజు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అలకానంద దాన్ని అక్కడ డెవలప్ చేయాలని చెప్పి ఒక స్పాట్ మనీ టూరిజం స్పాట్గా దాన్ని డెవలప్ చేయాలని చూశారు. ఎందుకంటే కృష్ణానదికి యువతల పక్క అలకానంద ల్యాండ్స్ ఏదైతే ప్రపోజల్ ఉందో అవతల పక్క అమరావతి, అందువలన పూర్తిగా టూరిజంగా డెవలప్ అయ్యిందని చెప్పని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఒక టూరిజం స్పాట్ డెవలప్ చేద్దాం ఆలోచన, దానికి అమౌంట్ కూడా ఏదో మొత్తానికి జీవో ఇవ్వడం జరిగింది. దాని ఈనాడు ప్రభుత్వం అటువంటిది ఏమాత్రం లేకుండా ఏదో స్కీములు చేస్తూ ప్రజాకర్షణ పథకాలు తప్ప ప్రజలకు ఉపయోగపడేదానికన్నా ప్రభుత్వానికి ఏదో పేరు రావాలి తప్ప అన్ని విధాలు కూడా ఫెయిల్యూర్ అయింది. అలకాలంది కూడా నా ఉద్దేశం ప్రభుత్వం ఎదురు కాకుండా ప్రైవేట్ పరంగానే వాళ్ళంటే వాడు సొంతంగానే దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇదే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినట్టు పార్టీకి అన్ని విధాలుగా డెవలప్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళ సొంత నిధులతోనే దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు టీడీపీ తిరిగి పుంజుకోవడం కోసం మీ కార్యకర్తలను ఎలా సమాయత్తం చేస్తున్నారు? మేము ఎప్పటికప్పుడు ఆ మండల స్థాయి నాయకులు, ఆ గ్రామ స్థాయి నాయకులతో మేము నియోజకవర్గాల స్థాయిలో ఉంటాం. మేము కావచ్చు, రఘురాం గారు కావచ్చు, మేమందరం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళతో మాట్లాడుతాను. మా యొక్క సాదా బాధలు కూడా మేము మా రాష్ట్ర నాయకులు, మా జిల్లా నాయకులు కూడా మేము ఫోన్ చేస్తూ ఈ విధంగా ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్తూ వాళ్ళకైనా అవసరం అయితే మేము ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉంటూ, మా అన్నదమ్ములు కావచ్చు, రఘురాం గారు కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, అందరూ అందుబాటులో ఉండి ప్రజలకు మనోధైర్యం చెబుతూ వాళ్ళకి కావాల్సిన పనులు అందుబాటులో చేస్తున్నాము. జగన్ కేసీఆర్ స్నేహంపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ కేసీఆర్ స్నేహంపై అంటే ఒకటమ్మా, ప్రజలు ఏమంటున్నారంటే మన రాష్ట్రానికి కేసీఆర్ గారు రాజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సామంత రాజు అని చెప్పాను. అంటే ఆయన పెద్ద ముఖ్యమంత్రి, చిన్న ముఖ్యమంత్రి, ఆ విధంగా అనుభవం లేదు. కేసీఆర్ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, కానీ అతను బాగానే చేస్తున్నాడు. అతను ప్రజల యొక్క మనోభావాలు అనుకూలంగా చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక నియంత పాలన, ప్రభుత్వం ఏమాత్రం కూడా అధికారుల మీద కానీ ప్రభుత్వ న్యాయ వ్యవస్థ మీద కానీ ఏమాత్రం మర్యాద లేదు. మరి ఈ విధంగా హైకోర్టు మందలిచ్చినా, సుప్రీంకోర్టు మందలిచ్చినా సరే వాళ్ళ యొక్క వ్యవహారశీలి చూస్తుంటే ప్రజలందరూ కూడా ఆక్షేపిస్తున్నారు తప్ప దాన్ని ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం కేసీఆర్కి ఈయనకి ఏమాత్రం కూడా సంబంధం. కేసీఆర్ ప్రభుత్వం యొక్క స్నేహం ఏంటంటే సరే చిన్నపిల్లవాడు అని చెప్పని ఆ కేసీఆర్ చేస్తున్నారు తప్ప కేసీఆర్ కూడా ఆయన పబ్బం గడిపోవడం కోసం ఏదైతే రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి విషయాలు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే విధంగా వాళ్ళు స్నేహం చేస్తున్నారు తప్ప మన ప్రభుత్వం మీదో మన రాష్ట్రం మీదో ప్రేమ ఉండి మాత్రం కాదు. అది వాళ్ళ స్వార్థం కోసం చేసేటువంటి ప్రయత్నం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రమే దాన్ని రెగ్యులరైజ్ చేయడం కోసం వాళ్ళ ఏదో వ్యక్తిగత లాభం కోసం చేసేటువంటి స్నేహం తప్ప అది రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనం చేకూరేటువంటి స్నేహం కాదని చెప్పంటున్నాం. మరి టీడీపీ ఓటమికి కేసీఆర్ ఎంతవరకు ప్రభావం చూపించారు అంటే దాంట్లో కొద్దిగా ఏమాత్రం ఉంటుంది. ఎందుకమ్మా రాష్ట్రంలో సైడ్ బై సైడ్ రాష్ట్రాలు మనగా కలిసి ఉన్నాయి. తప్పకుండా ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు కొద్ది సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా వాళ్ళ ప్రభావం కొద్దిగా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రభావం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కొంత ప్రభావం చూపించింది మేము అనుకుంటున్నాం. 2024 ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే గెలుస్తానన్న నమ్మకం ఉందా? తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఎందుకంటే మా పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిపాలన కావచ్చు, మా నాయకుడి నిజాయితీ వ్యవహారం కావచ్చు, ఒక ఆలోచన అనుభవం కావచ్చు,
ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అన్ని విధాలుగా తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి రహిత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ధ్యేయంగా సేవ చేశారు. అన్ని విధాల ఆర్థికంగా కూడా రాష్ట్రం అన్ని విధాలుగా బాగుంది. ఈరోజు అన్ని రంగాలు కూడా టోటల్గా ఫెయిల్యూర్ అయింది. అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో అధికారం వస్తుందని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం మాలో ఉంది. ప్రజలు కూడా కోరుకున్న తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వస్తేనే మా జీవితాలు బాగుంటాయని చెప్పని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, ఒక కార్మికుడి దగ్గర నుంచి వ్యాపారస్తుల వరకు, చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారం వస్తేనే మన జీవితాలు బాగుంటాయని చెప్పి అందరిలో ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో పొత్తు లేకపోవడం టీడీపీ ఓటమికి కారణంగా అనుకుంటే వచ్చే ఎన్నికల్లో కలిసి నడుస్తారా పవన్ కళ్యాణ్తో? కలవడానికి అవకాశం ఉందమ్మా. ఈ రోజుల్లో రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఉండదు. తప్పకుండా పవన్ కళ్యాణ్ కలిసి ఉండొచ్చు. ఆ రోజు రాజకీయ పార్టీల పాలసీలు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా ఎలియన్స్ ఉంటాయో తెలియదు, కానీ తప్పకుండా పవన్ కళ్యాణ్ గారితో కూడా ఎలియన్స్ ఉంటే ఉండొచ్చు. ఆ రోజు నిర్ణయాలు, పార్టీ నిర్ణయాలు, వాళ్ళ యొక్క నిర్ణయం కావచ్చు, మా పార్టీ నిర్ణయం కావచ్చు, నిర్ణయాలు బట్టి ప్రజల యొక్క ఆలోచన బట్టి ముందుకు పోతారు. మా అధిష్టానం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పని. చివరిగా జగన్ ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పూర్తిగా అవినీతి, నిజంత అరాచక ప్రభుత్వం. ఇది పూర్తిగా ప్రజల్ని హింసించిన ప్రభుత్వం తప్ప, పార్టీ తప్ప ఇదేమాత్రం కూడా ప్రజలకు శాంతి కానీ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే ప్రభుత్వం కాదని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క వైఫల్యం మొత్తం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, భయపడిపోతున్నారు. ఎందుకంటే ఈరోజు గతంలో ఎవరైనా సరే ప్రభుత్వ విధానాన్ని ఎండకట్టాలంటే ఓపెన్గా ముందుకు వచ్చేవాడు. ఈరోజు భయపడుతున్నారు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, రవీంద్ర కావచ్చు, అందరి మీద, పెద్ద పెద్ద నాయకుల మీద కూడా కేసులు కడతా ఉంటే ప్రజలు లోపల ఏ కాటికి కూడా రేపు ఎన్నికలు వచ్చాక బ్యాలెట్ ద్వారా చూపెడతామని చెప్పి లోపల బాగా ఇసిగిపోయి చాలా ఆవేశంతో, కోపంతో ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి బ్యాలెట్ ద్వారా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది జగ్గయ్యపేట మాజీ టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారితో ఇవాల్టి మన ప్రజా ప్రతినిధి. మా పేజ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం ఏపీటీఎస్ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.